దేవర సెకండ్ సింగిల్కి గాత్రం అందించిన ప్రముఖ సింగర్ కొరటాల శివ డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి దేవర అనే టైటిల్ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమా గ్లిమ్స్ మరియు ఫస్ట్ సింగిల్కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని సెకండ్ సింగిల్కి శిల్పారావు తన గాత్రాన్ని అందించినట్లు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేసుకుంది. అయితే ఈ సినిమా దసరా కానుకగా 27 సెప్టెంబర్ 2024న వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి రానుంది. అయితే దీనిపై ఎన్టీఆర్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్లో పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవడానికి కేవలం RRR మాత్రమే ఉంది. అయితే క్రెడిబిలిటీ మాత్రం ముగ్గురు షేర్ చేసుకోవాల్సి వచ్చింది: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి. దీనికి ప్రధాన కారణం రాజమౌళిగానే తెలుస్తుంది. అయితే సోలోగానే ప్రభాస్ రాజమౌళి సపోర్ట్ లేకుండానే వరుస పాన్ ఇండియా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ కానీ జూనియర్ కానీ ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా చేయలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ ఆశలు నెరవేరుతాయా ఈ సినిమాతో లేదా అన్నది.